including reserve reserve 5%. సెట్ ఇచ్చేసారు దాని తర్వాత నెక్స్ట్ సెట్ పెట్టుకున్నారా మూడు వచ్చినా చెక్ వచ్చినాక మనం అసలు ఓపెన్ చేయకపోతే నంబర్ ఓకేనా కాదా ఓపెన్ చేసినాక కూడా చెక్ చేస్తున్నాం. ఈ తర్వాత ఇవి బ్యాలెట్ ఇస్తున్నాం. మన క్యాండిడేట్స్ ఇక్కడ ఉందా లేదా కూడా చూసుకోవాలి. దాన్ని మనం బ్యాలెట్ పేపర్ మీద ఇది బిఈలో ఇన్సెట్ చేస్తారు. ఎన్ని లైన్స్ కలిసేటట్టుగా ఇన్సెట్ చేసి ఇది ఇంపార్టెంట్. అవును సార్. ఓకే, ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. మిగిలినన్నీ కూడా ఇట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడ ఈ కాన్ఫరెన్స్ ఉండాలి. సో ప్రతి కొండేపి నియోజకవర్గంలో సంబంధపట్టిన కమిషనింగ్ ప్రక్రియ ఇవాళ ఈ రైస్ కాలేజీలో జరుగుతుంది. ఇదే మనము సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కోసం మనం నిర్ణయం తీసుకున్న లొకేషన్ ఇది. ఈ కొండపి నియోజకవర్గంలో ఈ టంగుటూరు కూడా వస్తున్న వలన ఇక్కడే వాళ్ళు ఈ కమిషనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నారు. ఆల్ 38 సెక్టర్స్కి 38 టేబుల్స్ పెట్టేసి చాలా చక్కగా కమిషనింగ్ ప్రక్రియ ఇప్పటికే కంప్లీట్ అయింది. సో నిన్న స్టార్ట్ అయ్యి ఇవాళ 12 ఇంకొక గంటలో కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది రిజర్వ్స్ ఈవీఎంస్ కూడా. ఈ రిజెక్ట్ అయిన ఈవీఎంస్లో ఏదైనా సియూ కానీ బియూ కానీ ఆర్ వీవీప్యాట్లు ఎక్కడ రిజెక్ట్ అయితే దాని ఉంటున్న రీప్లేస్మెంట్స్ రిజర్వ్స్ నుంచి చేయడం జరుగుతుంది. దాని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కూడా ప్రెసెన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రక్రియలో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చేసిన విషయాలు, ఈ సింబల్ లోడింగ్ ఎట్లా చేస్తున్నారు, కమిషనింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు, సీలింగ్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి ఒక లిస్ట్ ఆఫ్ ఈవీఎం సెకండ్ ర్యాండమైజేషన్ చేసేసి లిస్ట్ ఆఫ్ ఈవీఎం ఇవ్వడం జరిగింది. అనుకున్న సీరియల్ నెంబర్సు అది కూడా వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అదే ఈవీఎంఏ ఈ కమిషనింగ్లో వెళ్తుందా లేదా, రీప్లేస్ చేసిన ఈవీఎంస్ కూడా వాళ్ళు నోట్ చేసుకొని ఫైనల్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తున్న ఈవీఎంస్ గురించిన పూర్తి వివరం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్ట్రాంగ్ రూమ్ కూడా చాలా సిస్టమేటిక్గా ఈ పోలింగ్ స్టేషన్ వారీగా ఈ ఈవీఎంస్ సెటప్ చేయడం జరిగింది. ఇక్కడ నుండే రేపు రాబోయిన 13th ఎలక్షన్స్కి 12th ఇక్కడ నుంచి డిస్పాచ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు కొండేపిలో. సో దానివల్ల దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ ఈ ఈవీఎం సెన్సిటివ్ మెటీరియల్స్ మాత్రం కాకుండా అదర్ నాన్ స్టాచ్యుటరీ అండ్ స్టాచ్యుటరీ మెటీరియల్స్ కూడా ఇక్కడే స్టోర్ చేసుకొని సెగ్రిగేట్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్స్ అప్పుడు పోలింగ్ స్టేషన్ వారీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో సెక్టర్ ఆఫీసర్స్ ఆర్ ఆల్ వెల్ ట్రైన్డ్ అండ్ మనకి ఇవాళ కమిషన్ చేసిన ఆల్ టెక్నీషియన్స్, బెల్ ఇంజనీర్స్ అందరూ కూడా చాలా ప్రొఫెషనల్గా సిస్టమేటిక్గా చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ ఇవాళ ఇంకొక 1 hourలో కంప్లీట్ అయిపోతే దెన్ నెక్స్ట్ లెవెల్ పార్లమెంట్కి కావాల్సిన కమిషనింగ్ ఎల్లుండి నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది.